ఈరోజు వర్తమానంకి వెళ్దాం. ఈరోజు వర్తమానం బలమిచ్చే దేవుడు. మన దేవుడు ఎవరండి? బలమిచ్చే దేవుడు. మనం చూసుకుంటాం ఈ లోకంలో శరీర సంబంధమైన ఆహార పదార్థాలు తింటే బలం వస్తుందని, శ్రేష్టమైన పౌష్టికమైన ఆహారం తిన్నప్పుడు శారీరకంగా బలం వస్తుంది. కానీ దేవుడిచ్చే బలం ఎలా ఉంటుందంటే, ఆ బలం కంటే అది శక్తివంతంతో కూడి ఉంటుంది. అది మంచి బలం కలిగి ఉంటుంది. మనం గమనించినప్పుడు ఆనాటి భక్తులకి దేవుడు ఎలాంటి బలాన్ని ఇచ్చాడు. ఈరోజు ఎందుకు అలాంటి బలం మనం పొందలేకపోతున్నాం? బలమిచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నా, బలమిచ్చే దేవుణ్ణి మనం నమ్ముకున్నా, బలమిచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఇంకా బలం లేని వారికి మనం ఉంటున్నాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే బలమిచ్చే దేవుడు. శారీరకంగా బలమిస్తాడు, ఆత్మీయంగా బలమిస్తాడు. రెండు రకాలుగా ఆయన బలమిస్తాడు. రెండు విధాలుగా బలమిచ్చే దేవుడు మనకి. ఈ లోకంలో మనుషుల బలం మనకు లేకపోయినా, ఈ లోకంలో ధన బలం మనకు లేకపోయినా, ఈ లోకంలో వస్తు వాహనాల బలం మనకు లేకపోయినా, ఈ లోకంలో రాజకీయ బలం మనకు లేకపోయినా, ఈ లోకంలో అధికారుల బలం మనకు లేకపోయినా, భూమిని ఆకాశమును సృజించిన దేవదేవుడిచ్చే బలం అది మన జీవితం ఉన్నంత వరకు ఉంటుంది. ఆ బలం తీసివేయలేంది, ఎవరో నెట్టివేయలేంది. ఈరోజు అట్టి బలవంతుడు బలమిచ్చే దేవుడు అని మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరొకసారి చెప్పండి, ఈరోజు వాక్య భాగం ఏంటి? బలమిచ్చే దేవుడు. మన దేవుడు బలవంతుడు. ఆయన బలవంతుడు కాబట్టి, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి, ఆయన నోటి మాట చేత భూమిని ఆకాశమును కలుగజేసిన బలమైన దేవుడు కాబట్టి, ఆకాశ నక్షత్రాలను సూర్యచంద్ర నక్షత్రము కలుగజేసిన శక్తివంతుడైన దేవుడు కాబట్టి ఆయన బలమిచ్చే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో నీకెవరు బలమే లేదు. ఆయన తప్ప ఎవరూ బలమే లేదు. అది శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ. బలమిచ్చే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవరికి నేను బలం ఇస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడంటే బలం? ఏమండి, బూస్టు తాత్కాలికంగా బలాన్ని ఇస్తుంది, మిల్క్ తాత్కాలిక బలాన్ని ఇస్తుంది, మీట్ తాత్కాలికంగా బలం ఇస్తుంది కదా. కానీ దేవుడు ఇస్తే ఆ బలం అది మన జీవితం ఉన్నంత వరకు ఉంటుంది. మనం బైబిల్ గ్రంథంలో మోషేని గాని చూసినట్లయితే, ఆయన 120 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన కంట దేవుడు 120 సంవత్సరాలు ఒంటిలో శక్తి తగ్గలేదు, కంటిలో చూపు తగ్గలేదు. అలాంటి బలం ఇచ్చాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మోషేకి బలం ఇచ్చిన దేవుడు, భక్తులకు బలం ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు ఆ బలం ఇవ్వాలని కోరుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు. బలం ఇచ్చే దేవుడు బలం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇంతకీ ఎవరికి ఆయన బలాన్ని ఇస్తాడు అని చూస్తే, నెంబర్ 1, ఎవరికి ఆయన బలాన్ని ఇస్తాడంటే, ఆత్మీయ బలము, శరీర సంబంధమైన బలము ఎవరికి ఇస్తాడంటే, ఈ బలం దేనికంటే పాపాన్ని జయించడానికి, సాతాన్ని జయించడానికి. ఆనాడు భక్తులు అందరికీ బలాన్ని ఎందుకు ఇచ్చాడంటే, శత్రువులను జయించడానికి, పాపాన్ని జయించడానికి ఇచ్చాడు. కొంతమంది దేవుని బలాన్ని వ్యర్థం చేసుకున్నారు. కొంతమంది వ్యర్థం చేసుకొని శత్రు చేతిలో ఓడిపోయారు, సాతాను చేతిలో ఓడిపోయారు, లోకం చేతిలో ఓడిపోయారు. కానీ ఆయన పిల్లలంగా మనకు బలం ఎందుకు ఇస్తాడంటే, నువ్వు బాగా బలిసి ఎడల్పు ఎత్తు లావు అవడానికి కాదు. ఎందుకు ఇస్తాడు ఆయన బలం అంటే, ఆయన రాజ్యం కట్టడానికి, హల్లెలూయా, సాతాను జయించడానికి, అలాగనే పాపాన్ని జయించడానికి ఆయన బలం ఇస్తాడు మనం. ఈరోజు దేవుని బలం పొందాలని ఉందా? అయితే ఎవరికైనా బలం ఇస్తా. నెంబర్ 1 పాయింట్ మనం చూస్తే, ఎవరికైనా బలం ఇస్తా. కీర్తన గ్రంథం లేదా కీర్తన 29వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన 29వ కీర్తన 11వ వాక్యాన్ని మనం చదువుతాం. యెహోవా
తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఎంత గొప్ప మాట! యెహోవా తన ప్రజలకు ఎవరి ప్రజలకంట? తన ప్రజలకు బలమునిచ్చును. ఎవరికండి బలమునిచ్చేది? తన ప్రజలకు. నీవు దేవుని బలం పొందాలంటే సహోదరి సహోదరుడా, నీవు ఆయన ప్రజ అయి ఉండాలి, ఆయన కుమార్తెవై ఉండాలి, ఆయన కుమారుడువై ఉండాలి, ఆయన సొత్తు అయి ఉండాలి. అప్పుడే ఆయన బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన అంటున్న మాట, ఆయన వాక్యం చెప్తున్న మాట ఏంటంట? యెహోవా తన ప్రజలకు బలమునిచ్చును. ఎవరికంటే ఆయన ఇచ్చిన బలం? ఎవరు తన ప్రజలు? ఆనాడు స్వకీయ సంపాద్యముగా ఇశ్రాయేలు ప్రజల్ని, అనగా అబ్రహాము సంతానమును, అబ్రహాము ఇచ్చిన వాగ్దానం ప్రకారం తన ప్రజలుగా చేసుకున్నాడు కనుక వారికైనా బలమునిస్తున్నాడు. ఈనాటికి కూడా ప్రపంచంలో అందరికంటే బలం, శక్తి వారికి అనుగ్రహిస్తున్నాడు. అలాగనే ఈరోజు సహోదరి సోదరుడా, ఆయన నమ్ముకొని ఆ ప్రభు రక్తములో నీ పాపములు కడుక్కొని ఆయన కుమార్తెగా కుమారుడుగా చేయబడిన నీవు ఆయన ప్రజి, లేదా ఆయన ప్రజలై ఉన్నాం, ఆయన కుమార్తెమై ఉన్నాం, ఆయన కుమారుడమై ఉన్నాం. అంటే నీకు మాత్రమే ఆయన బలం ఇస్తాడు. చూడండి, ఆయన విలువ పెట్టి ఎవరిని కొన్నాడో, ఎవరిని తన కుమార్తెగా కుమారుడుగా చేసుకున్నాడో వారికి మాత్రమే ఆయన బలమును ఇస్తాడు. హల్లెలూయా. ఒకసారి 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ అద్భుతమైన మాట ఉంటుంది. చదువుకుందాం. చదవండి ఆ మాట. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన ఆయన ప్రజలు ఎప్పుడు దేవుని మహింపరుస్తున్నప్పుడు, ఆయన ప్రజలుగా నువ్వు ముద్ర వేయబడినప్పుడు, ఆయన ప్రజగా నువ్వు జీవించేటప్పుడు, అప్పుడే దేవుడు నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ బలం దేనికంట? చెప్పండి. పాపాన్ని జయించడానికి, సాతాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి, దేవుని రాజ్యం కట్టడానికి. దేవుని స్తోత్రం. ఎవరికండి దేవుడు తన బలాన్ని అనుగ్రహించేది? తన ప్రజలకు దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆయన ప్రజలు కాబట్టి వారికి బలాన్ని అనుగ్రహించారు. ఈరోజు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే ఆయన కుమారులుగా ముద్ర వేయబడ్డారో, యేసుక్రీస్తు ప్రభు విలువ పెట్టి, అనగా ఆయన రక్తం ఇచ్చి విలువ పెట్టి ఎవరిని కొన్నాడో వారికి ఆయన బలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నా సహోదరి సోదరా, నాకెవరు సపోర్టుగా బలంగా లేరు అని చింతపడాల్సిన అవసరము లేదు. ఆయన ప్రజగా జీవించే నీకు, ఆయన కుమార్తెగా జీవించే నీకు, ఆయన ప్రజగా ఈమె దేవుని కుమార్తె, దేవుని కుమారుని పేరు పొందిన నీకు ఆయన బలమును అనుగ్రహిస్తాడు. బలమనే కాదు, సమాధానం కూడా ఇస్తాడని కీర్తన 29:11 2వ లైన్లో మనం చూస్తున్నాం. తన ప్రజలకు సమాధానము కలిగజేయును. హల్లెలూయా. సమాధానం కలిగజేయును. అంత మాత్రమే కాదు, వారిని ఆశీర్వదించును, తన ప్రజల్ని ఆశీర్వదించును అనే వాక్యాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈరోజు సహోదరుడా, నువ్వు ఆయన ప్రజగా ఉన్నావా? ఆయన కుమార్తెగా బ్రతుకుతున్నావా? ఆయన కుమారుడిగా బ్రతుకుతున్నావా? ఆయన స్వరక్తమిచ్చి విలువ పెట్టి కొనబడిన సొత్తుగా జీవిస్తున్నావా? అలాగైతే దేవుడు నీకు ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు. నీవు లోకంలో భయపడాల్సిన అవసరం లేదు. ఆయన బలము చేత, దేవుని బలము చేత లోకాన్ని జయిస్తావు, పాపాన్ని జయిస్తావు, సాతాన్ని జయిస్తూ పై స్థాయిలో ఉంటావు, కింద స్థాయిలో ఉంటావు. బలం కలిగిన వాడిని చూడండి ఒకసారి. బలం కలిగిన వాడు ఎప్పుడు ఎదుటి వాడిని ఓడిస్తాడు, పైన ఉంటాడు, విజయం సాధిస్తాడు. కానీ ఈరోజు దేవుని ప్రజలుగా మనం బ్రతుకుదాం, దేవుడిచ్చే బలాన్ని మనము పొందుదాం, తద్వారా విజయాన్ని సాధిద్దాం, దీవించబడ్డాం.
దీనికి సంబంధించిన మా వాక్య భాగం కీర్తన 68వ కీర్తన 35వ వాక్యాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. అక్కడ కూడా ఆయన ఇదే వాక్యాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. చదువుదాం. కీర్తన 68వ కీర్తన 35వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భేకరుడు, ఇశ్రాయేలు దేవుడై, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించి ఉన్నాడు. బలము పరాక్రమం అనుగ్రహిస్తాడంటే ఎవరికండి? తన ప్రజలకు. నువ్వు ఆయన ప్రజగా జీవించు, ఆయన బలాన్ని నీకు ఇస్తాడు. శరీర సంబంధం బలం ఇస్తాడు. ఏమండి, దావీదు గారు దేవుని ప్రజగా జీవిస్తున్నప్పుడు ఆయన శరీర సంబంధం బలమివ్వగా, ఒకనాడు గొర్రెలు మేపుకునే సమయంలో ఆయన మీదకి సింహం వచ్చింది, ఆయన మీదకి ఎలుగుబంటి వచ్చింది. తన గొర్రె పిల్లల్ని ఎత్తుకోబోతున్నప్పుడు దేవుడిచ్చిన బలము చేత ఆ సింహాన్ని చీల్చి, ఆ ఎలుగుబంటిని చీల్చి ఏ గొర్రె పిల్లని ఎత్తుకొని పోతుందో, ఏమండి, ఆ గొర్రె పిల్లని క్షేమకరంగా ఆ సింహపు నోటిలో నుంచి, ఆ ఎలుగుబంటి నోటిలోంచి దేవుడిచ్చిన బలము చేత క్షేమకరంగా తన గొర్రె పిల్లను కాపాడుకోగలిగాడు. హల్లెలూయా. ఎవరి బలం ఇది? ఎందుకు ఇచ్చాడు? దావీదు దేవునికి ప్రజగా ఉన్నాడు కాబట్టి దావీదు గారికి దేవుడు తన బలాన్ని ఇచ్చాడు. దేవుని బలము చేతనే సింహాన్ని జయించగలిగాడు, ఎలుగుబంటిని జయించగలిగాడు. అంత మాత్రమే కాదు, 6 ముళ్ళ జనుడు ఎత్తుగలిగిన గొల్లియాతును కూడా జయించాడు. ఎవరి బలము చేత? చెప్పాలందరూ. దేవుని బలము చేత జయించగలిగాడు. జయించగలిగాడు కాబట్టే ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందాడు. దేవుని బలం నీకు లేనప్పుడు నువ్వు లోకాన్ని జయించలేవు, పాపాన్ని జయించలేవు, శత్రువుని జయించలేవు, తద్వారా వచ్చే ఆశీర్వాద స్థానాన్ని పొందలేవు. దేవుని బలము చేత అనగా దేవుని ప్రజగా దావీదు గారు నడుచుకున్నాడు కాబట్టి, జీవించాడు కాబట్టి దేవుడు తన బలాన్ని ఇచ్చాడు. సింహాన్ని జయించడమే కాకుండా, ఎలుగుబంటిని జయించడమే కాకుండా, గొల్లియాతుని జయించి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. ఈరోజు నీవు ఆయన ప్రజగా జీవిస్తుంటే ఖచ్చితంగా నీకు ఆయన బలం ఇస్తాడు. ఈరోజు అంశం ఏంటండి? బలం ఇచ్చే దేవుడు. ఆ బలం ఇవ్వడానికి ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఓడిపోతున్నావో, ఏ విషయంలో పడిపోతున్నావో, ఏది నిన్ను ఓడిస్తుందో, ఏది నిన్ను జయిస్తుందో, ఆ స్థితిలో నుంచి అనగా అపజయములో నుంచి బలాన్నిచ్చి విజయాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలము లేకపోతే, దేవుని బలము లేకపోతే ఓడిపోతాం. దేవుని బలము లేకపోతే పాపంలో పడతాం. దేవుని బలము లేకపోతే సాతాన్ని జయించలేం, లోకాన్ని జయించలేం, దేవుని రాజ్యాన్ని మనము. నా ప్రియ సహోదరుడా, ఈ సమయంలో మనమందరమీ ఆయన ప్రజగా జీవిద్దాం, ఆయన కుమార్తెలుగా జీవిద్దాం, ఆయన కుమారులుగా జీవిద్దాం, ఆయన సొత్తుగా జీవిద్దాం. దేవుడు తన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. తన ప్రజలైన మనకు ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు. మనం ఈ విషయాలను జయించగలం. అనగా సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించగలం. జయించడం ద్వారా దేవుని బలము చేత ఆశీర్వాదాన్ని పొందగలం. చాలా మంది జయించలేకే ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు, పై స్థానాన్ని చూడలేకపోతున్నారు, దీవెనకరమైన స్థితిని చూడలేకపోతున్నారు. ఈరోజు బలం ఇచ్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రజగా జీవించు, ఆయన సొత్తుగా జీవించు. ఆయన సిద్ధానుసారం నడిచేవాడు దేవుని బిడ్డ, ఆయన ఆజ్ఞ గైకొనేవారు దేవుని కుమార్తెలు. అప్పుడు అట్టి వారికి దేవుడు తన బలాన్ని అనుగ్రహించి ఇలాంటి దీవెన ఆయన అనుగ్రహిస్తాడు. అటు కృప దేవుడు ఆయన ప్రజలుగా జీవించే వారికి, ఈ రోజు తీర్మానం చేసుకొని ఆయన ప్రజలుగా జీవించడానికి ప్రయత్నం చేసే వారికి ఆయనే బలము దయచేసి దీవించి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ఇక రెండవదిగా చూద్దాం, ఎవరికి ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి బలాన్ని అనుగ్రహిస్తాడంటే
యెహోవా కొరకు లేదా దేవుని కొరకు ఎదురు చూసే వారికి దేవుడు తన బలాన్ని అనుగ్రహిస్తాడు. మొదటగా ఆయన ప్రజలుగా జీవించే వారికి ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని కొరకు ఎవరు ఎదురు చూస్తుంటారో వారికి దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం దయచేసి 31వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూసే నీవు బలహీనుడవైనా సొమ్మసిల్లిపోతున్నా, నీవు సొమ్మసిల్లిపోతూ బలహీనుడవై ఎదురు చూస్తూ ఉంటే, అలాంటి పరిస్థితుల్లో దేవుడే నాకు దిక్కు, దేవుడే నా సహాయకుడు, దేవుడే నా ఆపద్బాంధుడు, దేవుడి మీద నాకు నమ్మకం ఉందని నీ సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లో, బలహీనపడిన పరిస్థితుల్లో దేవుని వైపు ఎదురు చూసినట్లయితే ఆయన తన బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. సహోదరి సహోదరుడా, చదువుకున్న మాటలు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. దేవుని స్తోత్రం. ఎలాంటి బలం అంటండి? నూతన బలం. ఇది ఒక కొత్త బలం. దేవుడు ఒక కొత్త బలాన్ని నీకు ఇస్తాడు, నూతన బలాన్ని నీకు ఇస్తాడు. నీకు తెలియకుండానే నీకు బలాన్ని ఇస్తాడు. సమస్య వెళ్ళిపోతున్నావా నీ కష్టాలను బట్టి, సమస్య వెళ్ళిపోతున్నావా నీ వ్యాధులను బట్టి, సమస్య వెళ్ళిపోతున్నావా నీ అవమానాలు బట్టి, సమస్య వెళ్ళిపోతున్నావా అనేక పరిస్థితులను బట్టి. అలాంటి పరిస్థితులలో దేవుని వైపు చూస్తూ ఎదురు చూసినట్లయితే నీవే నాకు దిక్కు, నీవే నా కొండ, నా కోట అయ్యా అని దేవుని వైపు చూసి ఎదురు చూస్తే ఆయన నూతన బలాన్ని మనకు కలిగిస్తాడు. హల్లెలూయా. మరొకసారి ఆ మాట చదువుకున్నానన్నా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. నూతన బలం. ఏంటి నూతన బలం అంటే? మనకి అర్థమయ్యే రీతిగా ఇక్కడ పక్షిరాజుని తీసుకొచ్చి చెప్తున్నాడు. పక్షిరాజు అంటే గ్రద్దని తీసుకొచ్చి చెప్తున్నాడు. చదువుకుందాం, కంటిన్యూ చేద్దామా? వారు అనగా ఎవరండి? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. ఎదురు చూసేవారు పక్షిరాజు వలె పైకి ఎగిరి రెక్కలు చాచి పైకి ఎగురుదురు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు పక్షిరాజు వలె పైకి ఎగిరి రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుని స్తోత్రం. అలాగ పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోవుదురు. దేవుని స్తోత్రం. దేవుని కొరకు ఎదురు చూసే కుమారుడా, సహోదరి సోదరుడా, నీ సమస్యలైన పరిస్థితుల్లో, నీ అవమానంలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో నువ్వు ఎవరి సాయ ఎదురు చూడాలో తెలుసా? ఎవరో మనుషుడి సాయ, ఏ బంధువు సాయ, ఏ స్నేహితుడి సాయ ఎదురు చూడొద్దు. ఏమండి? వాళ్ళు నీకు నూతన బలాన్ని ఇవ్వలేరు. సమస్యలపై నీ జీవితానికి బలం ఇవ్వలేరు. కుంగిపోయిన నీ జీవితాన్ని లేపలేరు. భూమిని ఆకాశం కలిగజేసిన శక్తి కలిగిన దేవుడు, బలమైన దేవుడు అంటున్నాడు, నీవు నా కొరకు ఎదురు చూడు. నీ కష్టాలు ఎదురు చూడు, సమస్యల పైన పరిస్థితులు ఎదురు చూడు, అవమానాలు ఎదురు చూడు, కృంగిపోయిన పరిస్థితులు ఎదురు చూడు. నేను నీకేమిస్తాను? నూతన బలాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఏంటి ఆ నూతన బలం అంటే? ఇక్కడ పక్షిరాజు తీసుకొచ్చి మనకు చెప్తున్నాడు. ఎలా తెలుసా? పక్షిరాజు ఏమండి అనగా గ్రద్ద ఇంచుమించు అది చాలా బలం కలిగి ఉంటుంది. చాలా ఎత్తైన స్థానములు ఎగురుతుంది. చాలా బలం కలిగి ఉంటుంది. చాలా వేగంగా గాలులకి, సుడిగాలులకి, తుఫాన్లకి ఏమండి ఎదురీది వాటి పైన అనగా తుఫాను గాలుల పైన అది ఎగురుతుంది. అంతటి బలం కలిగిన పక్షి తనకు ఇంచుమించు దగ్గర 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత అది మొసలతనం వచ్చేస్తుంది. మొసలతనం వచ్చిన తర్వాత ఇక ఎగరలేదు. ముక్కు బాగా పొడవుగా మారిపోతుంది. ఇక తినడానికి ఆహారం వీలు పడదు. ఆహారం తెలియదు. ముక్కు బాగా పొడవు వచ్చేసిన తర్వాత
ఆహారం తీసుకోవాలనుకుంటే అది నోటిలోకి ముక్కు ద్వారా అందదు. ఈకలన్నీ రాలిపోతాయి. ఈకలన్నీ రాలిపోతాయి, ఎగరలేని పరిస్థితి. ఆహారం తినలేదు, ముక్కు పొడవైపోతుంది. అందుకు ఎత్తైన కొండ మీదకి పోయి అది చేసే పని ఏందో తెలుసా? తన ముక్కునంట ఏ రూపానైనా సరే ఆ పొడవైన ముక్కును అది విరుసుకోవాలని లేదా తుంచుకోవాలని ఆ బండలకేసి అటు ఇటు కొట్టినప్పుడు, అలా కొడుతూ ఉన్నప్పుడు ఆ ముక్కు ఇరిగిపోతుంది. ఎప్పుడైతే ఇరిగిపోతుందో, ఇరిగిపోయిన తర్వాత మళ్ళీ ముక్కు కొంచెం చిగురు పెట్టుకుని బయటకు వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కొండ మీదకి పోయి తన ఈకలన్నీ పోయినాయి కదా. ఈకలు పోయినా కాబట్టి ఇంక కొంచెం ముసలేకలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ముసలేకలన్నీ పెరికేసుకుంటుందండి. పెరికేసుకున్న తర్వాత కొత్త ఈకలు బయటకు వస్తాయి. హల్లెలూయా. కొత్త ఈకలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త బలము, దానికి కొత్త బలం వచ్చేస్తుందంట. హల్లెలూయా. కొత్త బలం. ముసలతనానికి వచ్చిన ఈగల్ లేదా గ్రద్ద పక్షిరాజు ఇప్పుడు మళ్ళీ ఏం పొందుకుంది? నూతన బలాన్ని పొందుకుంది. ఇప్పుడు చక్కగా మళ్ళీ కొన్ని సంవత్సరాలు బ్రతకడానికి బలము పొందుకుంటదంట. అందుకే ఆ పక్షితో ఎవరిని పోల్చాడు? ఆయన కొరకు ఎదురు చూసే వారి విషయంలో పక్షి రాజు వలె నూతన బలము మీరు పొందుతురు, సొమ్మసలక అలయక పరిగెత్తుతురు, పైకి ఎగురుతురు. దేవుని స్తోత్రం. సహోదరి సుధా, ఎలాంటి బలంతో మనం నింపబోతున్నాడు ఆయన? ఆయన కొరకు ఎదురు చూస్తే నూతన బలంతో నింపుతాడు. నువ్వు సొమ్మసిల్లిపోతున్నావు. నీ పరిస్థితులను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, నీకున్న వ్యాధులను బట్టి, నీకున్న శ్రమలను బట్టి సమస్యలిపోతున్నావా? అయితే అలాంటి పరిస్థితుల్లోనే దేవుడికి ఎదురు చూడు. ప్రభువా, నువ్వు ఎప్పుడైనా నన్ను పైకి లేపుతావు, ఈ స్థితిలోంచి పైకి లేపుతావు, ఈ సమస్యల పరిస్థితుల్లోంచి పైకి లేపుతావు, ఈ కష్టాల్లోంచి పైకి లేపుతావు, ఈ బాధలోంచి లేపుతావు, ఈ శ్రమలోంచి లేపుతావు అని ఎదురు చూస్తే ఖచ్చితంగా ఆయన నీకు నూతన బలాన్ని ఇచ్చి సొమ్మసలిపోకుండా ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక సహోదరి నేను కాల సమయంలో ఫోన్ చేశాను. ఆమె అంటుంది, నా పిల్లలు నా మాట వినడం లేదు, నా పిల్లలు నా మాట వినకపోగా వారు నాకు దుఃఖాన్ని కలిగజేస్తారు, వాళ్ళ ఇష్టానుసారం నడుస్తున్నారు. నా భర్త పోయాడు, నా భర్త లేడు, బిడ్డలు చూస్తే నా మాట వినడం లేదు, అన్నదమ్ములు నాకు దూరం అయిపోయారు, పరిస్థితులు దారుణమైపోయినాయి, ఉన్న ధనం కోల్పోతున్నా. అయితే ఒక్క నిరీక్షణ నాకు ఉంది, ఎప్పుడైనా దేవుడు మేలు చేస్తాడేమో నేను ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాయి? భర్త లేడు, పిల్లల మాట లేదు, ఉన్న సొమ్ము పోయింది. ఏమండి, ఉన్న సొమ్ము ఇతర చేతులకు వెళ్ళిపోయింది. ఏ రోజైనా నా దేవుడు నాకు మేలు చేస్తాడన్న మాటను బట్టి దేవుడు చూసి ఎదురు చూస్తున్నానని చెప్పింది. అమ్మా, నువ్వు అలాగే ఎదురు చూడు, ఖచ్చితంగా దేవుడు నీ ఎదురు చూపుకు తగిన ఫలము దయచేస్తాడు, నేను ఆశీర్వదిస్తాడని చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఆయన అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎలాంటి బలం అంటే పక్షిరాజు లాంటి బలము మీరు పొందుతారు. హల్లెలూయా. సమస్యలిపోయావా? బలం ఉడికిపోయిందా? సమస్యలిపోయావా? సోలిపోయావా? దిగులు పడ్డావా? వ్యాధిలో ఉన్నావా? తిరిగి అదే స్థితిలో నుంచి నూతన బలముతో లేపుతానంటున్నాడు ఆయన. అదే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. చదువుదాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. దేవుని స్తోత్రం. ఏమిస్తాడంట? ఎవరికండి? సొమ్మసిల్లిపోయే వారికి. ఎదురు చూస్తూ సొమ్మసిల్లిపోయావా? ఎదురు చూస్తూ ఉండు. సొమ్మసిల్లిపోతున్నావా? ఎదురు చూస్తూ ఉండు, ఎదురు చూస్తా ఉండు. సొమ్మసిల్లిపోయే నీకు, దేవుని వైపు చూస్తూ ఎదురు చూస్తున్నా నీకు ఏమిస్తాడంట? బలమునిచ్చును. హల్లెలూయా. సొమ్మసిల్లిపోతూ మనం చేయాల్సిన పని ఏం తెలుసా? ఒకవేళ సొమ్మసిల్లిపోతూ ఉంటే తండ్రి వైపు ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు సొమ్మసిల్లిపోయే మన జీవితాలకు ఆయన బలం ఇస్తాడు. మరొకసారి మాట చదువునేనా? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. దేవుని స్తోత్రం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు
ఆయనే. సొమ్మసిల్లిపోయే వారికి, శక్తిహీనులకు బలమిచ్చువాడు ఆయనే. కనుక సహోదరి సోదరా, ఇదిగో పక్షిరాజు సొమ్మసిల్లిపోతుంది, ముసలితనం వచ్చేసింది. దానికి బలం ఇచ్చింది ఎవరు? చెప్పండి చెప్పండి. దేవుడే. ఎలా ఇచ్చాడు తెలుసా? ఏ పక్షి అయితే ముసలితనానికి వచ్చిందో ఆ పక్షి తన ముక్కును ఓడగొట్టుకుంటే, తన మొసలి ఏకలను పెరిగి వేసుకుంటే బలం వస్తుంది. ఆ జ్ఞానం, ఆ తెలివి దేవుడిస్తాడు ఆ పక్షి. హల్లెలూయా. ఆ జ్ఞానం, తెలివి దేవుడిచ్చాడు కాబట్టి ఆ బలము కూడా, ఆ శక్తి కూడా దేవుడే ఇస్తున్నాడు. ఈరోజు సమస్యలు పోతున్న మన జీవితాలకు ఏమండి, ఎవరు బలం ఇస్తారా? ఎవరు చేయబట్టి లేపుతారా? ఎవరు నన్ను ఆశీర్వదకరంగా మారుస్తారా? ఎవరు సపోర్ట్ చేస్తారా అని ఎదురు చూడాల్సిన అవసరము లేదు. ఎవరు చూసి ఎదురు చూడాలి? మన దేవుని వైపు ఎదురు చూడాలి. సొమ్మసిల్లిపోయే పరిస్థితుల్లో, కష్టాలలో, ఇబ్బందులలో, నష్టాలలో ప్రభు వైపు చూసి ఎదురు చూసినట్లయితే ఆయన అంటున్నాడు, సొమ్మసిల్లిపోయే నీకు బలాభివృద్ధిని కలిగించేస్తాను, శక్తిహీనతో ఉన్న నీకు బలము నేను అనుగ్రహిస్తాను. దేవుని స్తోత్రం. కానీ ఈ రోజు నుంచి ఎవరి కొరకు ఎదురు చూద్దాం? చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూసే నీవు ఏమండి నూతన బలాన్ని పొందుకుంటావు. అలాగే ఎదురు చూసే నీవు ప్రతి ప్రార్థనను గడుపు, ప్రతి ప్రార్థనకు వేగిన మెర్ర, వాక్యము చదువు, ప్రార్థన చేయి, దైవ చిత్తానుసరణ. ఖచ్చితంగా నువ్వు ఎదురు చూసినట్టే ఇలా చేస్తున్నప్పుడు దేవుడు నూతన బలాన్ని ఇచ్చి సొమ్మసిల్లిపోని జీవితాన్ని, అనగా ఆర్థిక సమస్యలు, వ్యాధులు, బాధలు, శోధనలు, అవమానాలు లేకుండా ఆయన తప్పించగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయాలను కదా మన సమస్యలు అయిపోయేది, ఆ విషయాలను కదా మనం బలహీనమయ్యేది. వాటన్నిటిలోంచి విడిపించి నూతన బలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో యోబు భక్తుడు మనం చూసినట్లయితే ఆయన ప్రభువు కొరకు ఎదురు చూశాడు. ఆయన ప్రభువు కొరకు ఎదురు చూశాడు. ఇదిగో నా చర్మము చిగ్గిపోయినా నా దేవుడు సజీవుడు, నేను ఆయన చూడగలను అన్నాడు. అంటే అంతగా ఎదురు చూస్తున్నా. ఒకసారి చదువుకుందాం, యోబు గ్రంథంలోకి వద్దాం. యోబు గ్రంథం దయచేసి బైబిల్ ఉన్న వారందరూ చూడండి. సహోదరి సోదరా, దయచేసి అందరూ మనం చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయము 26వ వాక్యం చదువుకున్నాం. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకే నేనే చూచెదను, మరి ఎవడని కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. దేవుని స్తోత్రం. అంటే ఏం చేస్తున్నాడు ఈయన? యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాడు. నేనే కన్నులారా చూచెదను, నా చర్మము చీకిపోయిన తర్వాత నేను దేవుని చూచెదను అంటే ఎదురు చూస్తున్నా. ఎదురు చూసిన ఈయనకి, యోబు భక్తుడికి నూతన బలాన్ని ఇచ్చాడలే. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదే యోబు గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 23వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సోవనముగా కనబడినను. దేవుని స్తోత్రం. నేను శోధించబడుతున్నా, బాధపడుతున్నా, కష్టాలు పడుతున్నా, ఈ అయిన తర్వాత నేను ఎలా మారిపోతాను? సువర్ణం, బంగారం లాగా మారిపోతాను. అంటే ఎదురు చూశాడు. నేను మంచి స్థితికి వస్తాను, మంచి స్థాయికి వస్తాను, దేవుడు నన్ను బలపరుస్తాడు అన్న ఎదురు చూపు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని చెప్పండి సొమ్మసిల్లిపోయిన శరీరానికి బలమునిచ్చాడు. శక్తిహీనుడైన ఆయనకి శక్తినిచ్చాడు. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నతమైన స్థితిలో ఆయన పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎదురు చూడు. ఎలాంటి వ్యాధులైనా సరే, ఎలాంటి కష్టాలైనా సరే, సహోదరి ఎలాంటి ఇబ్బందులైనా సరే సొమ్మసిల్లిపోవద్దు. సొమ్మసిల్లే పరిస్థితుల్లో దేవుని వైపు చూడు, ఎదురు చూడు. యెహోవా కొరకు ఎదురు చూసి ఈ భక్తులు ఎలా నూతన బలాన్ని పొందారో అలాంటి నూతన బలాన్ని మనము కూడా
పొందుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకి దయచేసి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇకపోతే మూడవదిగా ఎవరికి దేవుడు బలాన్ని ఇస్తాడు? నంబర్ 1 చూసా. నంబర్ 1 ఎవరికి బలాన్ని ఇస్తాడు? తన బలాన్ని దేవుడు తన ప్రజలుగా జీవిస్తే ఆయన బలాన్ని ఇస్తాడు. నంబర్ 2, మన దేవుడి కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో వారికి బలాన్ని ఇచ్చి సొమ్మసలిపోకుండా అలయక పరిగెత్తే రీతిగా ఆయన సహాయం చేస్తాడు. నంబర్ 3 మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం, దయచేసి సహోదరుడా 8వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్పబడుతుంది. ఏమండి, దేవుని బట్టి ఆనందిస్తే, మన దేవుని బట్టి ఆనందిస్తే వారు దేవుని బలము పొందుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వాక్యం లాస్ట్ భాగం అని మనం చదువుకుందాం. ఏలనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన బలమొందుదురు. దేవుని స్తోత్రం. మూడవదిగా ఎవరికి దేవుడు తన బలాన్ని ఇస్తాడంటే, మన దేవుని బట్టి ఎవరైతే ఆనందిస్తారో వారు దేవుని బలము పొందుకుంటారు. దేవుని స్తోత్రం. ఒక సామెత ఉంది కదా, మనకు తెలుసు, సంతోషమే చెప్పాలి అందరూ, సంతోషమే సగము బలము. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నన్ను బట్టి ఆనందించండి, అప్పుడు నేను మీకు బలాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఈ లోకంలో దేనిని బట్టి ఆయన ఆనందిస్తే ఒకరోజు దాన్ని తీసేస్తాడు దేవుడు, లేదా ఒకరోజు దాన్ని కోల్పోతాం. అప్పుడు నీ ఆనందం ఏమవుతుంది చెప్పాలి? నీ ఆనందం ఏమవుతుంది? నీ ఆనందాన్ని పోగొట్టుకుంటాం, కోల్పోతాం. కానీ దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆయన ఆల్ఫయు ఓమేగా అన్న దేవుడు, ఆయన ఆదియు అంతమునైన దేవుడు కాబట్టి ఆయన ఎల్లవేళలో ఉంటాడు, ఆయన జీవించేవాడు. కనుక ఆయనను బట్టి మనం ఏం చేయాలో తెలుసా? ఆనందించాలి. మన తల్లిదండ్రులు మనతో కొంతకాలం ఉంటారు, అంతే కదా, మన వారు మనతో కొంతకాలం ఉంటారు. వారిని బట్టి ఆనందించడానికంటే మన దేవుణ్ణి బట్టి ఎప్పుడు మనం ఆనందిస్తే దేవుడు ఆనందించే వారికి బలం ఇస్తాడు. దేవుణ్ణి బట్టి ఆనందించే వారికి బలాన్ని ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మరొకసారి చదువు అక్కడి నుంచి. ఏలనగా ఈ దినము, ఈ రోజు నుంచి అయినా నీ జీవితాన్ని దేవుడికి ప్రతిష్ఠించుకో సహోదరి సోదరుడా. మీరు దుఃఖపడుకుడి. నెహెమ్యా గారు చెప్తున్నారు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో, మీరు దుఃఖపడవద్దు, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుదురు. దేవుడి స్తోత్రం. ఏమండి, సూర్య చంద్ర నక్షత్రం కలిగి చేసిన దేవుడు, ఎర్ర సముద్రం పాలు చేసిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, ఏమండి నీటి మీద నడిచిన దేవుడు, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, నీకు మహారక్షణ భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు, నీ కొరకు కలవరి శిలువలో యమయాతన పడి తన సుందర దేహాన్ని నలగొట్టుకున్న దేవుడు, నీకోసం ఏలి ఏలి లామా శబక్తని కేక వేసి నీ స్థానములో మన స్థానములో ఆయన మరణించి తిరిగి లేచి నరకమును తప్పించిన ఆ దేవుణ్ణి బట్టి నీవెప్పుడు ఆనందిస్తే, నువ్వు ఎల్లవేళ ఆయన బట్టి ఆనందిస్తే ఆయన నీకు బలాన్ని ఇస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఇంతకాలం ఎవరిని బట్టి ఆనందించి వినాలి జాగ్రత్తగా. ఎవరిని బట్టి నువ్వు ఆనందించావు, ఎవరినో బట్టి ఆనందించావు కాబట్టి నీకు బలం తగ్గిపోతుంది. ఎందుకంటే వారు నీకు దూరమయ్యా, లేదా ఆ వస్తువులు దూరమైంది, ఆ ఇల్లు దూరమైంది, ఆ స్థలము దూరమైంది, ఆ పొలము దూరమైంది. అందుకే నీకు ఆనందం కోల్పోతుంది, నీకు ఆనందం లేకుండా పోతుంది. అయితే యెహోవా శాశ్వతుడు, ఆయన మనతో ఎల్లవేళ ఉండేవాడు, ఆయన సదాకాలం ఉండే దేవుడు. ఆయన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆనందించాలి. హల్లెలూయా. ఆయన్ని బట్టి మనం ఆనందిస్తే మన జీవితాలలో మనకు దేవుడు తన బలాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే పౌలు గారు కొత్త నిబంధనలు ఏమన్నాడు తెలుసా? ఆనందించుడి, మరలా చెప్పుదను ఆనందించుడి, ప్రభువును బట్టి ఆనందించుడి అంటాడు ఆయన. శుద్ధ మాటలు,
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. 6వ వాక్యం వరకు చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదను ఆనందించుడి. ఏమండి ఇందాకేమన్నాడు నెహెమ్యా గారు? నెహెమ్యా గ్రంథములో యెహోవాను బట్టి ఆనందించండి అంటున్నాడు. కొత్త నిబంధనలో పౌలు గారు చెప్తున్నాడు, భక్తుడైన పౌలు గారు, ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయ. ఎప్పుడైతే ప్రభువునందు ఆనందిస్తామో దేవుడు మన హృదయాలకి సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం మనకు చక్కటి బలం. ఆ వాక్య భాగం పూర్తిగా చదువుకోండి. కంటిన్యూ చేద్దామా? చదువుదాం, ఇప్పుడే చదువుదాం. చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మళ్ళా చెప్పుదాం ఆనందించుడి. చూడండి, మనం ప్రభువునందు ఆనందించాలి. దేనిని బట్టి ఆనందించకూడదు. దేనిని బట్టి ఆనందించిన కొంతకాలం అది ఆనందం. మన ప్రభువుని బట్టి ఆనందిస్తే అది శాశ్వత కాలం ఉంటుంది. తద్వారా మనకు దేవుని బలం సమృద్ధిగా దొరుకుతుంది. అందుకని అంటాడు, దేనిని బట్టి మీరు చింతపడకుడు గాని ప్రతి విషయమనందు ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మన విన్నపములను దేవునికి తెలియచేది. అప్పుడు మీ ప్రాణములకు కావలసిన సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవుని స్తోత్రం. క్రీస్తు ద్వారా దేవుని సమాధానం మనకు దొరుకుతుంది. ఆ సమాధానమే మనకు బలంగా ఉంటుంది. చూడండి, కొంతమందిని మనం చూసినప్పుడు వారి సమాధానం ఉన్నప్పుడు వారి ఒంట్లో ఏముంటుంది? బలం ఉంటుంది. సమాధానం లేకపోతే ముఖంలో నీరసం, ఒంటిలో నీరసం. కనుక ఎప్పుడు ప్రభువునందు ఆనందించి దేని విషయంలో చింతపడకుండా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా యేసుక్రీస్తు నామములో ఆయనకి తెలియపరిచినప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం కలుగుతుంది. ఆ సమాధానం మనకు బలమనిస్తుంది. హల్లెలూయా. కనుక మనం దేవుని బలం పొందాలంటే 3వ పాయింట్లో మనం వింటున్నాం, సహోదరుడా, మన దేవుని బట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు ఆనందించాలి. ఏమండి, ఇలా నువ్వు ఆనందించే తీర్మానం కలిగి ఉంటే ఈ రోజు నుంచి దేవుని బలం సమృద్ధిగా పొందుకుంటావు. దేవుని బలము సమృద్ధిగా పొందుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బలము సమృద్ధిగా పొందుకుంటావు. ఎందుకు ఈ బలం? నేను మొదలు చెప్పాను. ఈ బలం దేనికి? నీ నిద్ర జయించడానికి, నీ పాపాన్ని జయించడానికి, సాతాన్ని జయించడానికి, దేవుని రాజ్యం కట్టడానికి, తద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి. దేవుని బలం లేకపోతే నువ్వు దేన్ని జయించలేవు. దేన్ని జయించలేదు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది పై స్థాయికి నువ్వు రాలి. బలం లేనివాడు దేనన్నా జయిస్తాడండి? అన్నిటిలో ఓడిపోతాడు. వాడు ఎన్నడూ ఆశీర్వాదం చూడలేడు. దేవుని పిల్లలంగా ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడు, నేను బలమిచ్చే దేవుడిని, నేను బలమిచ్చే తండ్రిని. నువ్వు తినే ఆహారం కదా నీకు బలం. నేనిచ్చే బలం నీకు బలం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో వాక్యం ఉన్న సహోదరి సోదరా, నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. ఎందుకో తెలుసా? ఈ రోజు నుంచి దేవుని బలమును నువ్వు పొందబోతున్నావు. దేవుని బలమును పొందబోతున్నావు కాబట్టి నువ్వు లోకాన్ని జయించబోతున్నావు, పాపాన్ని జయించబోతున్నావు, సాతాన్ని జయించబోతున్నావు. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఒకసారి మనం చెప్పుకుందామా? బలమిచ్చే దేవుడు ఎవరికి బలమిస్తాడు? నంబర్ 1, ఆయన ప్రజగా నువ్వు జీవించాలి. ఆయన ప్రజగా చేయబడి ఆయన ప్రజగా జీవిస్తే ఆయన బలాన్ని నీకు ఇస్తాడు. ఆ బలం చేత జయాన్ని పొందుతావు, ఆశీర్వాదం చూస్తావు. నంబర్ 2, దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని బలాన్ని పొందుతాం. పుట్టికుంటేవాడు ఎదురు చూశాడు. శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు, యోహాన్లు ప్రయాణమై ఏమండి ప్రార్థనకు వస్తుండగా వాళ్ళ ఎదురు చూశాను. వాళ్ళన్నారు, ఎండి బంగారం మా దగ్గర లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నానని వాళ్ళు అన్నారు. వెంటనే ఏం చేశారు తెలుసు? వాడు అలాగే ఎదురు చూశాను. ఎదురు చూడగా
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువన్నారు పేతురు యోహాను. వెంటనే శీల మండలము బలము పుంజుకొని, హల్లెలూయా. అపోస్తలుల కార్య గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 7 వాక్యాలు మనం ఇంటికాడ చదువుకోండి. బలము పొందెను, హల్లెలూయా. నూతన బలం పొందెను. ఇక మూడోదిగా మనం చూస్తున్నాం, ఎవరికి దేవుడు బలం ఇస్తాడండి? యెహోవాను బట్టి, దేవుని బట్టి నువ్వు ఎల్లప్పుడూ ఆనందించు. కష్టాలైనా, ఇబ్బందులైన, నష్టాలైనా దేవుని బట్టి ఆనందించు. దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. బలము వల్ల అన్ని సాధిస్తావు, ఉన్నతమైన ఆశీర్వాదం పొందుతావు. ఈ బలము ద్వారానే రేపు పరలోక రాజ్యం కూడా, దేవుని బలము ద్వారానే పరలోక ఆశీర్వాదాన్ని కూడా నువ్వు పొందగలవు. ఆ ప్రకారం దేవుడు మనకు ఇస్తుండగా ఈ బలాన్ని పంచుకుందాం. ఈ ప్రకారం దేవుడు మనల్ని బలపరిచి ప్రభు రాకడ వరకు బలముతో నింపి పాపాన్ని, సాతాన్ని, లోకాన్ని జయిస్తూ ఆయన ఇచ్చిన బలము చేత ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. ప్రభు రాకడలో ప్రభు రాజ్యాన్ని కూడా పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆయన బలమిచ్చి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.